ఈ దేవుడు ఎవరంటే తన నమ్ముకున్న పిల్లల కొరకు కొన్ని శ్రేష్టమైన ఈవులు దాచిపెట్టే దేవుడు. ఓ తండ్రి ఉన్నాడు, ఓ తల్లి ఉంది. తినుబండరాలన్నీ వండి బంధువులకి వచ్చిన చుట్టాల పిల్లలకి తులం పొలమో ఇస్తుంది. ఏదో ఒక సున్నుండలో ఒక భాగం తుంచి, ఇది సీమతలకాయంత తుంచి వాళ్ళకి ఇస్తుంది. వాళ్ళ పిల్లలకు మాత్రం పిలిచి సాటును పిలిచి పెడతానే ఉంటుంది. ఎందుకమ్మా వాళ్ళకి సాటును పెడుతున్నావు, దాచి దాచి ఎందుకు పెడుతున్నావు అంటే నా పిల్లలు అని అంటుంది కదా. తప్పేం కాదు. నా పిల్లలు అనే మమకారం తల్లికి ఎలా ఉంటుందో ఈ మమకారం మనకి ఎలా వచ్చిందో తెలుసా? అలాంటి మమకారం కలిగిన దేవుడు మనల్ని సృష్టించినవాడు. విశ్వసించండి, రాగల మార్చి మాసంలో నీ కొరకు ఇంతకాలం ప్రత్యేకంగా దాచబడిన కొన్ని ఈవులు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. మరుగై ఉన్న ధననిధిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఒకవేళ ఇంతకాలం ఓ మంచి ఉద్యోగం కొరకు ఎదురు చూసి ప్రార్థించి ఒకవేళ నీకు దక్కలేదు అని అనుకుంటున్నావేమో, విశ్వసించు. గడిచిన కొంతకాలం నుంచి దాచిన దాన్ని మార్చి మాసంలో నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఒకవేళ నీ పితరుల ద్వారా నీకు దక్కాల్సిన ఆస్తి దక్కకుండా ఏదో కొంతమంది కుయుక్తి పరులు వ్యతిరేకంగా నీకు పనిచేస్తే దేవుడు దాచి ఇంతకాలం దేవుడు ఏది దాచాడో దాచిన ఆస్తిని ఈ మాసంలో దేవుడు నీకు ఇచ్చునుగాక. ఈ దేవుడు ఎవరంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా. విశ్వసించండి అయ్యలారా, ఓ మంచి ఆరోగ్యాన్ని దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు. దాచిపెట్టిన ఆరోగ్యం ఈ మాసం దేవుడు నీకు ఇచ్చునుగాక. దాచిపెట్టిన ఆస్తి దేవుడు నీకు ఇచ్చునుగాక. నీ కొరకు గత కొంతకాలం నుంచి దాచిపెట్టిన ఉన్నతమైన ఆత్మీయ స్థితి ఈ మాసం దేవుడు నీకు వరంగా దయచేయునుగాక. ఈ నిధులు నీకు మాత్రమే ఇవ్వాలని కొంతకాలం నుంచి దేవుడు దాచి దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఒక అమ్మ తన పిల్లల కొరకు దాచి భద్రపరిచినట్లు ఒక తండ్రి ఈ ఇల్లు పెద్దోడికి, ఆ ఇల్లు చిన్నోడికి, ఆ ఇల్లు మధ్యలో ఓడికని ఒక తండ్రి దాచి పిల్లల కొరకు భద్రపరిచినట్లుగా నీ తండ్రి కంటే శ్రేష్ఠుడు కొన్ని శ్రేష్టమైన ఈవులు నీకు మాత్రమే ఇవ్వాలని దాచిపెట్టాడు. అంధకార స్థలాలలో దాగి ఉన్న ధననిధులు ఈ మార్చి మాసంలో నీకు, నీ కుటుంబానికి, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్కి లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబానికి నిశ్చయంగా దేవుడు అనుగ్రహించునుగాక.